అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మార్గశిర గురువార పూజ మా ఇంట్లో మనం ఎలా సెలబ్రేట్ చేస్తామనేది మీతో పాటు షేర్ చేయాలనుకుంటున్నాను. పదండి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఆల్రెడీ నేను చెప్పాను కదా, మార్గశిరం మాసం గురువారం పూజ అయితే ఈరోజు మనం చేయబోతున్నాం. ఈరోజు కాదు, రేపు మార్నింగ్ చేయబోతున్నాము. సో మమ్మీ ఏం చేస్తున్నారంటే, ఇలా మామిడాకులు డాడీ ఒక ఇన్ని తెచ్చారు కాబట్టి ఇలా న్యాచురలీ మనం బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేద్దాము అని మమ్మీ చెప్పారు. కాకపోతే మమ్మీకి చాలా పని ఉండడం వల్ల అంటే డాడీకి మరి రాజు బైనకి నేర్పించేస్తే నేను ఇవన్నీ అంటే వంట సైడ్ నేను చూసుకోవచ్చు అని అనుకున్నారు. కాకపోతే రాజు బైనకి రావడం లేదు, డాడీకి రావడం లేదు. అందుకే మమ్మీ కూర్చొని గంట క్లాస్ చెప్తే చూడండి ఇప్పుడు కొద్దిగా పర్ఫెక్ట్గా చేస్తున్నారు అనమాట. మనము ముగ్గులు వేయాలి అంటే అండి చూడండి, ఎప్పుడైనా ఎర్రమన్ను అనేది అందరింట్లో ఉండే ఉంటుంది, లేకపోతే మార్కెట్లో అయినా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. వెళ్ళి తెచ్చుకోండి. ఏంటంటే మనం ముగ్గులు వేసినప్పుడు ఎవ్రీడే కాకపోయినా మనము ఇలా కొన్ని స్పెషల్ అకేషన్స్ డేస్ అయినా ఎర్రమన్నుని ఫస్ట్ ఇలా దిద్దేయాలంటే ఇప్పుడు మమ్మీ ఎలా చూపించారో సేమ్ అలా చేసేసి దాని మీద మనం ముగ్గులు వేస్తే కనుక చాలా అంటే సూపర్గా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఎర్ర మన్ను మీద ఇలా మనము ముగ్గులు వేస్తూ ఉంటే అంటే అది ఒక అందం అనమాట. చూడండి కనిపిస్తుంది కదా ఎంత బాగా. ఇక్కడ ఇంకో ట్విస్ట్ నేను చెప్తాను, సో అంతవరకు మీరు వెయిట్ చేయండి. చూడండి, మా మమ్మీ బాగా ముగ్గులు వేసుకుంటూ ఉంటే నేను ఊరుకోక మమ్మీ నేను ముగ్గులు వేస్తానని వెళ్ళి ఆ డిజైన్ను చూడండి, మా మమ్మీ వేస్తుంటే బాగుండేదేమో, మళ్ళీ అవంతా నీరేసి కడగలేము కాబట్టి ఇంకా మా మమ్మీ తప్పదు అని అక్కడే కంటిన్యూ చేస్తున్నారనమాట. నేను మమ్మీ నువ్వు ఇటేసి నేను అక్కడ వేస్తానని చెప్పి ఇది వేయడానికి వస్తే ఫుల్ స్ట్రైట్ గీతల్లో వచ్చేసాయి. మమ్మీ ఏమో ఇలా ఎవరైనా వేసుకుంటారు, ఏంటో కర్మాశీర్ష నువ్వు అంటూ మొత్తం ముగ్గులు వేసినప్పుడల్లా ఈరోజు తిట్టుకొనే ఉన్నారు. నేనేం చేస్తాను అంటే మమ్మీ అయితే నేను లెగుసున్నాను కదా, నువ్వు ఇలా చూస్తూ ఉండు, కెమెరాను ఆపరేట్ చెయ్యు అన్నారు. ఎంతకని నేను ఆ కెమెరాని ఆపరేట్ చేస్తాను చెప్పండి. అందుకే అలా ఒక సైడ్ పెట్టేసి నేను కూడా ముగ్గులు వేసేస్తున్నాను. ఇదేదో కొంచెం అంటే కొద్దిగా బాగా వచ్చింది కాబట్టి ఈ బిట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేశాను. అంటే అక్కడ మధ్యన వేసాం కదా ఆ పద్మ ముగ్గు, అలాగ అయిపోకూడదు అనేసి. సో ఇంత అంటే బేసిక్ ముగ్గులు అయితే నాకు వచ్చు, ఆ మధ్యన చేసినట్టు మాత్రం అంటే అంతే అయిపోద్ది. ఎవరైనా మంచిగా వేస్తే ముగ్గులు డమాల్ డిమీలే. సో ఇక్కడ మమ్మీ ఏదో ముగ్గేస్తాననేసి ఇక్కడికి వస్తే మమ్మీ అంటున్నారు, చూడు శిరీష అది కూడా సరిగ్గా వేయలేదు, అస్సలు ఈరోజు పూజలాగే లేదు, నువ్వు ఎలా పడితే అలా చేసేస్తున్నావు అంటున్నారు. నేను మమ్మీ అటు సైడ్ ఏది చేస్తే నేను డిట్టో కాపీ అదే ఇక్కడ కొట్టేస్తున్నాను, అంటే 2 sides ఒకటే ఉండని, అట్లీస్ట్ నేను కూడా ముగ్గేసాను అన్నట్టు ఉండని అనేసి. సో మమ్మీ అటు సైడ్ ఏదైతే వేస్తున్నారో డిట్టో కాపీ పేస్ట్గా అయితే అదే దించేస్తున్నాను. అంటే నైట్ ఆల్రెడీ ఇప్పటికే ఎంత తెలుసా 12 o'clock అయ్యింది. సో ఏం చేయను కూర్చొని, అసలు ఈ మొబైల్ చూద్దామంటే మొబైల్ చూడడానికి కూడా బోరే. సో మమ్మీ వేసింది నేను వేసింది చూడండి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి ముగ్గేసి అక్కడ కొద్దిగా కవర్ చేశాను నేను. సో అందుకే ఇంకా అలా ముగ్గులు వేసుకొని నేను ఉంటాను నైట్ మొత్తం అనేసి. ఇప్పుడైతే పసుపు కుంకుమ, సో ఇప్పుడు చూస్తుంటేనే మీకు తెలుస్తుంది అనమాట. అంటే మా మమ్మీ వచ్చేసి తులసి పూజ చేసినప్పుడు క్లియర్గా మీకు చూపించున్నారు, అంటే ఆ ముగ్గులు ఎలా వేశారు, ఆ పసుపు కుంకుమం అనేది ఎలా స్ప్రెడ్ చేశారు. సో అవన్నీ మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఈ ముగ్గుల గురించి మనకు అంతగా తెలియదు. పీస్ ఆఫ్ చాక్ అయితే బాగా అంటే గీసేస్తాను, కానీ ఈ ముగ్గు పిండితో వేయడం అంటేనే కొద్దిగా కష్టము. కాకపోతే ఏంటంటే ఒక ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే ముగ్గుతోనే వెల్కమ్ చేయాలన్నమాట. పీస్ ఆఫ్ చాక్తో ఎప్పుడు చేయకూడదు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తానండి. ఒడిస్సా సైడ్లో ఏంటంటే ఈ పర్టికులర్ పూజకి ఏం చేస్తారు వాళ్ళు అంటే బియ్యం పిండి ఉంటుంది కదా, సో దాన్ని నానబెడతారనమాట. ఏంటంటే బియ్యము నానబెట్టుకొని మార్నింగ్ నానబెట్టి వెడ్నెస్డే మార్నింగ్ నానబెట్టి సాయంకాలం పేస్ట్ లాగా రుబ్బి దాంతో ముగ్గులేస్తాం. అంటే చూడండి అక్కడ మమ్మీ ముగ్గులు వేస్తున్నారా, నేను మళ్ళీ వచ్చి దూరిపోయాను అనమాట. నేను కూడా ముగ్గులు వేస్తాను అన్నట్టు. కాకపోతే చూడండి మీకే తెలుస్తుంది అనమాట, నేను ట్రై చేసేస్తాను అయిపోద్ది అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ వచ్చిన మెయిన్ ట్విస్ట్ మమ్మీది. అంటే చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, అంటే ముగ్గులు వేస్తూ ఉంటే. నేను ముగ్గులు వేస్తే అన్ని పక్కన కలిసిపోతున్నాయి. మమ్మీ ఏమో నువ్వు అన్నీ వచ్చి ఇలాగే చేస్తున్నావని తిట్టారు ఒకసారి. నేను సర్లే ఇంకోసారి ట్రై చేద్దామని. ఈ వీడియో అంటే మొత్తం మీరు నవ్వుకుంటారు. అంటే ఇక్కడ వేసి ముగ్గులు చూస్తూ నేను లైట్ ఉంది డార్క్ చేద్దాం అనుకుంటున్నాను, అన్నీ కలిసిపోతున్నాయి, అసలు కనిపించడమే లేదు ముగ్గులు వేసేది. అయ్యో ఇది ఎందుకు బాగా రావట్లేదు, మళ్ళీ తిట్టించుకుంటానని మళ్ళీ రబ్ చేస్తూ అస్సలు అవ్వలేదు. మమ్మీ అయితే తిట్లు చూడండి,
ఆ గ్యాప్లో కూడా తిడుతూనే ఉన్నారు నన్ను. చాలు నువ్వు లెగిసి వెళ్ళిపో, నేనే ఏదో ఒకటి చేసుకుంటాను, నువ్వు వేసిన ముగ్గులు వద్దమ్మా లక్ష్మి, అది ముగ్గులు చూసే రాదు అని మా అమ్మ అయితే అక్కడి నుంచి లేపేశారు. నేను అక్కడ లెగిసిపోయినా పోనీ ఇక్కడ నేను ముగ్గులు వేస్తానని వచ్చాను. మీరు చూసిన వాళ్ళకి నవ్వొస్తుంది, శిరీష ఇక్కడికి వచ్చావు ఇక్కడైనా కరెక్ట్ ముగ్గులు వేస్తావా లేకపోతే దీన్ని కూడా తగలబెడతావా అన్నట్టు మమ్మీ అయితే శిరీష వద్దని మళ్ళీ తుడిచించారు. మమ్మీ నువ్వేం ముగ్గులు వేయద్దు వెళ్ళిపో అని తిట్టేశారు. అమ్మయ్య చూసి మీరు కూడా నవ్వుకున్నారని అనుకుంటున్నాను. సో ఈ గడప మీద ఇంత ముగ్గులు అయితే వేసామన్నమాట. సో ఇక్కడ ఏమైందంటే ఇంతవరకు తిట్టించుకున్న చాలు నాయన, ఇప్పుడైనా మమ్మీ దగ్గర కొద్దిగా కాపీ కొట్టేసి మంచి ముగ్గులు వేద్దామని నేనేం చేశాను, మమ్మీ ఇంతంత ముగ్గులు వేసేసరికి అంటే ఆ రోజు ఒడిశా సైడ్లో ఏంటంటే అమ్మవారు ఇంటి లోపలికి వస్తారంటే ముగ్గులతో స్వాగతం చేయాలి, అదే లక్ష్మీ పాదాలతో. సో ఇక్కడేం చేశాను నేను, ఇలా ముగ్గులు వేస్తున్నప్పుడు నేను మళ్ళీ తిట్టించుకోకూడదు, మంచిగా ముగ్గులు వేయాలన్నట్టు కాసేపు చూశాను మమ్మీ ఎలా ముగ్గులు వేస్తున్నారు అనేది. సో అలా చూసి ఆ మధ్యన ఒక్క దగ్గర గ్యాప్ పెట్టు మమ్మీ, నేను మంచిగా ముగ్గులు వేస్తానని చెప్పి ఆ మధ్యన మాత్రం నేను వేసా. ఐ హోప్ మీ అందరికీ చాలా నచ్చింది అనుకోండి. నాకు కూడా బాగా అంటే మమ్మీ వేసిన ముగ్గుల కన్నా నా ముగ్గులే కొద్దిగా హైలైట్ కనిపిస్తుంది కదా. అవును, నేను కూడా అదే అనుకున్నాను. అంటే ఇంతవరకు తిట్టించుకొని ఇంకా ఫ్రస్ట్రేషన్ ఆగలేక ఏదో మంచిగా ముగ్గులు వేద్దామని, అంటే ఎవరైనా తిడితే ఆ ఫ్రస్ట్రేషన్ ఉండిపోతే మంచిగా ముగ్గులు వేయాలనిపిస్తుంది. సో అలా మీరు కూడా ఓవర్కమ్ అయితే చూడండి ఎంత అంటే అదొక్కటే బాగా కనిపిస్తుంది ముగ్గులు. సో ఇంతవరకు మనం బయట వేసాం ముగ్గులు అనమాట. ఇప్పుడే ఇంటి లోపల్లో ముగ్గు వేస్తాం. చూడండి మా మమ్మీ అయితే నా ముగ్గులు చూసి నవ్వుకుంటున్నారు, ఏంటి శిరీష ఆ ముగ్గులు అన్నట్టు. సో ఇప్పుడు మమ్మీ ఎక్కడైతే పద్మ పువ్వు ముగ్గులు వేస్తున్నారో అదిగో నేను మళ్ళీ తుడిచేస్తున్నాను. అసలు మా మమ్మీ అయితే నవ్వులు, ఎంతకని ముగ్గులు వేస్తావు ఎంతకని తుడుస్తావు అన్నట్టుగా. సో మమ్మీ ఎక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ ముగ్గులు వేస్తున్నారో అక్కడ మనము అమ్మవారిని కూర్చోబెడతామన్నమాట. సో అంటే రేపు లక్ష్మీదేవిని అక్కడ కూర్చోబెడతాము. సో మీరు కూడా అది అంటే ఫైనల్ ఎండ్ వరకు చూస్తుంటే మీకే తెలుస్తుంది. అంటే ఇల్లు మొత్తం మంది వైట్ టైల్స్ కాబట్టి బియ్యం పిండి అంటే ఇది చేస్తున్నాం కదా కలిసిపోతుంది. ఒకవేళ ఎవరిదైనా బ్లాక్ ఉందనుకోండి టైల్స్, లేకపోతే రెడ్ ఉందనుకోండి అప్పుడు చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడైతే నేను అమ్మవారి పాదాలు వేయడానికి ట్రై చేశాను. చూడండి నా చేతులు ఇంతవరకు వేసి చేతులు మొత్తం పెయింట్సే అయిపోయినాయి. చూడండి టైం కూడా చూపించేస్తున్నారు మమ్మీ అయితే, ఇంత టైం అయ్యింది మా శిరీష ముగ్గులు వేస్తుంది అన్నట్టుగా. సో అరౌండ్ మనం పడుకున్నప్పటికే నైట్ అయిపోయింది 2 o'clock. సో అంతవరకు అయితే ఈ ముగ్గులు వేసాము. ఇప్పుడు ఇంకా డ్రై అంటే పచ్చిగా అనరు, ఏమంటారు దీన్ని, తడిగా ఉంది కాబట్టి అంతగా కనిపించడం లేదు. అంటే 1 hour 2 hour అయ్యాక ఏమవుతుందంటే కొద్దిగా కనిపిస్తుంది. చూడండి ముగ్గులు అంటే మనది వైట్ టైల్స్ కదా, వైట్ టైల్స్ అయ్యి ఉండడం వల్ల ఎక్కువగా కనిపించడం లేదు. అదే ఒకవేళ డార్క్ కలర్ ఉండండి, నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ముగ్గులు వేస్తూ అలిసిపోయినాను నేను. అసలు నేను ఏం ముగ్గులు వేస్తున్నాను అనేది కూడా తెలియదు. అలా 9 అన్నట్టు కూడా వేసాను. అంటే కాస్త పేషెన్స్ అనేది ఒక లెవెల్ వరకు వెళ్ళిపోయింది. అంటే మమ్మీ తిట్టి ఏం చేయడం రావట్లేదంటే కాసేపు ట్రై చేశాను. అలా 1:30 2 o'clock 2:30 అయ్యేసరికి పేషెన్స్ పోయి ఎలా వచ్చిందో ముగ్గులు అలా వేస్తాను. ఆ ముగ్గులు పోయింటే ఇదే కాకుండా మా మమ్మీ ఏమో మనకి ఇటు సైడ్ ఇంకో డోర్ ఉందని మీ అందరికి తెలుసు కదా. సో అక్కడైతే మమ్మీ చూడు ఇది ఒక్కటి వేసేసిరిచి అంటే 2 సైడ్లు కూడా లక్ష్మీ పాదాలు ఉండాలి, అంటే 2 సైడ్లు కూడా లక్ష్మీదేవిని నడిచొచ్చేయాలన్నట్టుగా మమ్మీ చెప్పారనమాట. చూడండి ఇది కాసేపు అంటే ఇది నెక్స్ట్ రోజు అనమాట. నా ముగ్గులు ఇవన్నీ నెగ్లెక్ట్ చేయండి, ఇక్కడ కొద్దిగా పేషెన్స్ ఎగిరిపోయింది కాబట్టి అలా ముగ్గులు వేస్తాను. సో అలా అది ఆరినప్పటికి ఏమవుతుందంటే కలర్ నైట్ ఉండే కన్నా మార్నింగ్కి కొద్దిగా రిఫ్లెక్ట్ అంటే కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది. చూడండి మీరు మళ్ళీ అది గ్రేప్స్ అనుకోగలరు, అది గ్రేప్స్ కాదు అలాగ ఉండేది. సో చూడండి నేనైతే ఇక్కడ హార్ట్ షేప్ ముగ్గులు నాకు ఏది వస్తుందో అలా ముగ్గులు వేస్తానండి. మీ ఇంట్లో మీరు ఇలాగే ముగ్గులు వేస్తారా నాకు తెలీదు. మమ్మీ ముగ్గులు వేయమంటే ఈజీది వేస్తాను. ఇక్కడ ఆక్టోపస్ కనిపిస్తుందా, ఆక్టోపస్, ఎస్ ఆక్టోపస్ కూడా వచ్చేసింది ముగ్గుల్లో ఏదో ఒకటి. చూడండి మమ్మీ అయితే ఎంత బాగా వేశారు కదా ఇక్కడ ముగ్గులు, సూపర్గా అయితే వేశారు. అంటే మమ్మీకి కూడా పేషెన్స్ ఎగిరిపోయింది. అంటే నన్ను తిడుతూ మమ్మీకి ముగ్గులు వేయడం మీద కాన్సన్ట్రేట్ పోయింది. అందుకే శిరీష నీకు ఎలా వస్తుందో అలా ముగ్గులు వేసేయని చెప్పారు. సో ఇంటి బయట నిన్న నైట్ మేము ముగ్గులు వేసాం కదా అదే అనమాట ఇది. సో ఇక్కడ మనము చూస్తూనే ఉన్నారు, అంటే నైట్ ఎంత లైట్గా ఉండింది ఇప్పుడు కొద్దిగా డార్క్గా కనిపిస్తున్నాయి చూసారుగా. అంటే ఇది ఇప్పుడు నేను షూట్ చేస్తున్న వీడియో వచ్చేసి అర్లీ మార్నింగ్ 4:30కి
అంటే అసలు పడుకునే 2 hours అంతే ఆ రోజు. సో ఇప్పుడైతే మమ్మీ మార్నింగ్ ఇప్పుడు 5 o'clockకి గొబ్బెమ్మని, అంటే ఫస్ట్ గొబ్బెమ్మని పెడతారు కదండి ఇంటి బయట. సో ఆ పూజ అయితే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు. సో గొబ్బెమ్మకి అలా పూజ చేసి గడప ఉంటుంది కదా, సో గడపకు కూడా అలానే పూజ చేసేస్తున్నారు. చూసారా, అమ్మవారికి ఇలా వెల్కమ్ చేయాలి, ముగ్గులు వేసి బాగా అమ్మవారికి పిలిస్తే చాలా నచ్చుతుంది అనమాట. చూడండి, మనం ప్రతిసారి అమ్మవారిని కానీ అంటే ఏదైనా కానీ దేవుడిని కూర్చోబెడితే ఇక్కడ అంటే శివరాత్రికి శివుడిని కూర్చోబెడతాము. వరమహాలక్ష్మి వీడియో చూస్తుంటే కనుక మీకు తెలుస్తుంది, సేమ్ ఇలానే మనం కూర్చోబెట్టాము. కాకపోతే వరమహాలక్ష్మికి మనం శారీ కడతాము. సో ఇక్కడ గురువారం పూజకి అయితే శారీ ఏం కట్టట్లేదు, జస్ట్ రెడ్ క్లాత్ అయితే కవర్ చేసేస్తే చాలు. కాకపోతే ఆ రెడ్ క్లాత్ అనేది లేకుండా అంటే దేవుడిది, సో అందుకే ఇంకా మనం రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే పెట్టి అలా అరేంజ్ చేసాము. అది ముందుకి మీరే చూస్తారు. ఇంకోటి ఏంటంటే కలశం పెట్టినప్పుడు కూడా చాలా మంత్రాలు చదివేసే పెడతారు. కాకపోతే నేను నా వాయిస్ ఇచ్చేస్తున్నాను, కానీ సైడ్ వాయిస్లో అయితే డాడీ మొత్తం అంటే బ్యాక్గ్రౌండ్లో డాడీ మొత్తం మంత్రాలు చెప్తూనే ఉన్నారు. సో ఏంటంటే ఈ మార్గశిర గురువారం పూజ ఏదైతే ఉందో మీరు 6 o'clock లోపు అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అంటే 6 o'clock లోపే మీరు పూజ చేసేయాలన్నమాట. అంటే నేను కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను కాబట్టి నా మాటలు కూడా కొద్దిగా తడబడుతున్నాయి. సో ఇలా కలశం పెట్టిన తర్వాత గాజులు పెడతారు కదా, సో గాజులు కూడా పసుపు కుంకుమం అనేది మీరు పెట్టాల్సి ఉంటుంది. చెప్పాను కదా రెడ్ క్లాత్ అనేది, సో అమ్మవారికి సపరేట్ ఉంటుంది. సో అది ఇప్పుడు ప్రజెంట్ కనిపించడం లేదు ఇంట్లో. సో అందుకే మమ్మీ ఇలా బ్లౌజ్ పీస్ అయితే పెట్టేశారు, పువ్వులు అలా పెట్టి డెకరేట్ చేస్తున్నారు. సో నాకు తెలిసేంత వరకు మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా ఇలా అమ్మవారి పూజ చేసినప్పుడు అంటే నేను కొన్ని చెప్తున్నాను, మీకు నచ్చితే మీరు యాక్సెప్ట్ చేయండి కొన్ని. సో మనం గురువారం పూజ టైంలో ఇలాంటిది బ్యాక్గ్రౌండ్లో ఇలా పెడతాం, కాస్త బాగా కనిపిస్తుంది అనేసి. మమ్మీ దీంట్లో ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ కానీ ఏదైనా ఉందా, లేకపోతే జస్ట్ డెకరేషన్ కోసం పెట్టామా? డెకరేషన్ అంతే కదా, అదే చక్రం లాగా పెట్టాము అంటే అమ్మవారి తల వెనకాల అలా చక్రం ఉన్నట్టుగా. సో ఇంకోటి ఏంటంటే ఈ ఉసిరి చెట్టు ఉంది కదండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పూజకైనా అమ్మవారికి ఉసిరి చెట్టు అంటే చాలా నచ్చుతుంది. ఇంకా మనం తులసి పూజ చేసామా, సో తులసి పూజ చేసినప్పుడు కూడా మనము ఈ ఉసిరాకుల్ని పెట్టామన్నమాట. అమ్మవారికి చాలా ఇష్టం. మెయిన్గా లక్ష్మీదేవికి ఉసిరాకులు మెయిన్ ఇష్టం. ఓకే, విన్నారు కదండి, అమ్మవారికి ఉసిరాకులు అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు చూడండి, శివుడికి బిల్వపత్రం అంటే ఎంత ఇష్టమో అలానే అమ్మవారికి మహాలక్ష్మికి అలాగే అంటే అలా ఈ ఆకులు అంటే చాలా ఇష్టం అనమాట. ఏంటంటే ఈ మార్గశిర గురువారం పూజ చేసినప్పుడు మనము అంటే ఏమంటారు ఇది అక్కుకు తీసుకునే చెరుకు అంటే నేను ఇప్పుడు ఒడియాలో మమ్మీకి అడిగాను అనమాట, సో సారీ. అంటే ఈ చెరుకుని కూడా పెడతారు, చెరుకుతో పాటు రాడిష్ని పెడతారు, కందం సుద్దంపలు, ఈ సుద్దంపల్ని కూడా పెడతారనమాట షుగర్ కేన్తో పాటు. సో ఇప్పుడైతే ఇంకో విషయం చెప్పాలి, మీరు ఎప్పుడైనా దీపం వెలిగిస్తారు అంటే ఖచ్చితంగా మీరు ఇదొక్కటి గుర్తించుకోవాలండి. ఏంటంటే పసుపు కుంకుమాన్ని మీరు దీపానికి కూడా పెట్టాలి. దీపానికి మీరు పెట్టిన తర్వాతనే దీపం వెలిగించాలి. సో ఇదొక్కటి ఎవరైనా తెలియదు అన్నట్టయితే ఇది కూడా ఫాలో అవ్వండి. చూడండి, ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి నేను పూజా విధానం ఎలా చేసేదనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అప్లోడ్ చేస్తానన్నమాట. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, బాయ్ బాయ్.